సురక్షితంగా తిరిగి వచ్చిన పిల్లలను చూసి వాళ్ళ తల్లిదండ్రులు, బంధుమిత్రులు అమితానందం చెందారు. దుర్మార్గులైన సముద్రపు దొంగలు పట్టుబడడంతో ప్రజలందరూ పరమానందం చెందారు. రాజు దొంగలను కారాగారంలో బంధించి 5 కుర్రవాళ్ల ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. సమీరుణ్ణి ఘనంగా సత్కరించాడు. సమీరుడి తెలివితేటలను, ధైర్య సాహసాలను అందరూ వేణోళ్లా పొగిడారు. సమీరుడికి వాడి పొగడ్తలు ఇబ్బంది కలిగించాయి. ఎందుకంటే అపూర్వుడి కరుణ వల్లే కుర్రవాళ్లను సముద్రపు దొంగల నుంచి సమీరుడు రక్షించగలిగాడు. తాను అపూర్వుడి చేతిలో కేవలం చిన్న ఆయుధం మాత్రమే అన్న విషయము అతడికి ఒక్కడికే తెలుసు. సత్కారాల హడావుడి సద్దుమణిగిన తర్వాత సమీరుడు తమ ఇంటి సమీపంలో ఉన్న ప్రశాంత స్థలానికి ఒంటరిగా వెళ్ళాడు. ఏకాగ్ర చిత్తంతో ఎప్పుడు పిలిచినా వస్తానని అపూర్వుడు మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆయనను చూడాలనుకుని సెలియేటి పక్కన ఉన్న బండ మీద కూర్చొని అపూర్వుణ్ణి తలుచుకొని కళ్ళు మూసుకోబోయాడు. ఆ క్షణమే, నేను ఇక్కడే ఉన్నాను సమీరా అన్న మధుర కంఠస్వరం వినిపించింది. మందహాసంతో ఎదుట నిలబడిన అపూర్వుణ్ణి చూడగానే సమీరుడు చేతులు జోడించి నమస్కరించాడు. సమీరా, నువ్వు నన్ను చూడాలనుకున్న దానికి ముందే నేను నిన్ను చూడాలనుకున్నాను, అందుకే ఇలా వచ్చాను అన్నాడు అపూర్వుడు. సమీరుడు చాలా సంతోషంగా ఆహా ఆహా అన్నాడే తప్ప మరేమీ మాట్లాడలేకపోయాడు. మనం అనుభవిస్తున్న ఈ ఆనందాన్ని ప్రజలందరికీ పంచాలి. ముఖ్యంగా మీ గ్రామంలోని పేద ప్రజల పరిస్థితి మరీ దీనంగా ఉన్నది. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, రోగాలకు వైద్యం చేయించుకోలేక కటిక దరిద్రంతో వాళ్ళు అలవి కాని బాధలు అనుభవిస్తున్నారు. నువ్వు వాళ్ళకేమైనా సాయం చేయలేవా అని అడిగాడు అపూర్వుడు. నేనేం సహాయం చేయగలను స్వామి? నాకు వాళ్ళ బాధలు పోగొట్టాలనే ఉన్నది. అయితే వాళ్ళ బాధలన్నిటికీ మూలం దరిద్రం. ధనం ఉంటే తప్ప నేను వాళ్ళ దరిద్రాన్ని, బాధలను పోగొట్టలేను. మరి నా దగ్గర ధనం లేదు కదా అన్నాడు సమీరుడు. నీకు కావలసిన ధనం నేను సమకూరుస్తాను. అది సరే, నన్ను స్వామి అని పిలవకూడదని ఎప్పుడో చెప్పాను. మరోసారి అలా పిలిచావో నేను నీతో మాట్లాడను అన్నాడు అపూర్వుడు మందలిస్తున్నట్టు. మీ ఆజ్ఞను పాటిస్తాను మిత్రమా. ఇంతకు నాకు ధనం ఎలా సమకూరుస్తావు అని అడిగాడు సమీరుడు. నేను ఓడలో ఉన్నప్పుడు సముద్రపు దొంగలు శిలాద్వీపంలో దాచిన నిధిని గురించి మాట్లాడుకోవడం విన్నాను. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒకానొక యువరాణి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళుతున్నప్పుడు పెద్ద దొంగల ముఠ వాళ్లపైబడి ఆభరణాలను దోచుకున్నదట అని అపూర్వుడు ఇంకేదో చెప్పబోయేంతలో సమీరుడు అడ్డుపడి, అవునవును, ఆ దోపిడీ గురించి మా పెద్దలు కూడా తరచూ కథలుగా చెప్పుకునేవాళ్ళు అన్నాడు పట్టరాని ఉత్సాహంతో. నిజమే, మణులు, మాణిక్యాలు పొదిగిన యువరాణి ఆభరణాలను, ఇతరుల నుంచి దోపిడీ చేసిన మరిన్ని అమూల్యమైన నగలను, బంగారాన్ని దొంగలు శిలాద్వీపంలోని గుహలలో దాచారు. అంతలో హఠాత్తుగా వాళ్ల మధ్య తగాదా ఏర్పడి దొంగలు 2 ముఠాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూశారు. నిధి తమకు చెందాలంటే తమకే చెందాలని ఇరు వర్గాల మధ్య ఘర్షణలు బయలుదేరడంతో ఏ ముఠా వాళ్ళు కానీ నిధిని వశపరుచుకోలేకపోయారు. ఇటీవల జరిగిన ఒక ఘర్షణలో ఒక ముఠా దొంగలు శత్రువర్గంలో చాలామందిని హతమార్చారు. ఏదో కొందరు మాత్రమే తప్పించుకొని పారిపోయారు. జయించిన ముఠాకు చెందిన దొంగలనే నువ్వు మొన్న రాజుగారికి అప్పగించావు. వాళ్ళు వర్తకుల ఓడను దోచుకున్న తర్వాత ఆ నిధిని వశపరుచుకోవాలని పథకం వేశారు. కానీ ఆ దురాశాపరులందరూ ప్రస్తుతం జైళ్ల పాలయ్యారు అన్నాడు అపూర్వుడు చిన్నగా నవ్వుతూ. అంటే సురక్షితంగా ఉన్న ఆ నిధిని ఇప్పుడు మనం వశపరుచుకోవచ్చన్నమాట అన్నాడు సమీరుడు. అవును, అయినా అది ఎక్కడ ఎంతకాలం సురక్షితంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రాణాలతో తప్పించుకున్న దొంగలకు తమ శత్రువులు జైళ్ల పాలయ్యారని తెలియగానే వాళ్ళు ఆ నిధిని వశపరుచుకోవడానికి త్వరపడవచ్చు అన్నాడు అపూర్వుడు. అది సరే, మనం ఆ శిలాద్వీపాన్ని కనుగొనడం ఎలా అని అడిగాడు సమీరుడు. మొన్న మనల్ని ఓడ దగ్గరికి తీసుకువెళ్ళిన గండు మీనాలకు ఆ శిలాద్వీపం ఎక్కడున్నది తెలుసు అనుకుంటాను. నా ఆలోచనలను పసిగట్టి వాటికి అనుగుణంగా నడుచుకునే స్నేహితులు ఆ గండు మీనాలు. ఈ విషయంలోనూ అవి మనకు తప్పకుండా సాయపడగలవని భావిస్తున్నాను. రేపు నిండు పున్నమి. మనము శిలాద్వీపాన్వేషణకు బయలుదేరడానికి తగిన సమయం అన్నాడు అపూర్వుడు. ఆ మాటలు విని సమీరుడు అమితోత్సాహంతో, మనతో పాటు ఆ 5 మిత్రులను కూడా తీసుకెళ్దామా? మిమ్మల్ని చూడాలని, మీతో కలిసి సాహసయాత్ర చేయాలని వాళ్ళు కుతూహలపడుతున్నారు అని అడిగాడు. అపూర్వుడు కొంతసేపు ఆలోచించి సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. సమీరుడు కుర్రవాళ్ల తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వాళ్లను వెంట పెట్టుకుని మరునాడు సాయంకాలం సముద్ర తీరానికి బయలుదేరాడు. 5 మిత్రులు అపూర్వుణ్ణి చూడటానికి ఉరకలు వేసే ఉత్సాహంతో వచ్చారు.
వాళ్ళు సముద్ర తీరం చేరేసరికి అపూర్వుడు అక్కడే ఉన్నాడు. కుర్రవాళ్ళు ఆయనకు నమస్కరించారు. అపూర్వుడు చిరునవ్వుతో పలకరించాడు. తూర్పు దిక్కున నిండు చంద్రుడు వెన్నెలలు వెదజల్లుతుండగా అపూర్వుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని గండు మీనాలను స్మరించాడు. మరుక్షణమే అలలకు ఆవుల ప్రశాంతంగా ఉన్న సముద్ర జలాలను పైకి చిమ్ముతూ గండు మీనాలు ఎగిరి దూకడం కనిపించాయి. కొంతసేపటికల్లా అవి తీరాన్ని సమీపించి ప్రయాణానికి సంసిద్ధతను తెలియజేసే విధంగా వింత ధ్వనులు చేశాయి. వాటిలో పెద్దదిగా ఉన్న గండు మీనం వీపు మీదికి అపూర్వుడు చేరాడు. ఆయన ఆజ్ఞ కాగానే సమీరుడు 5 మిత్రులు వేర్వేరు గండు మీనాల మీదికి ఎక్కి కూర్చున్నారు. మరో 12 గండు మీనాలు వాళ్లకు రక్షణగా వచ్చాయి. అన్నీ కలిసి కట్టుగా సముద్రంలోకి దూసుకుపోసాగాయి. అపూర్వుడు ఎక్కిన గండు మీనం మిగతా వాటికి దారి చూపుతూ ముందు ఈత సాగింది. ప్రశాంతంగా ఉన్న సముద్రం మీద గాలి మెల్లమెల్లగా వీచసాగింది. అపూర్వుడి తలకు పైన కొన్ని సముద్రపు కాకులు గిరికీలు కొడుతూ ఎగరసాగాయి. అవి చాలాసేపు ప్రయాణం చేసి చంద్రుడు నడినెత్తి మీదికి వచ్చిన సమయానికి వాళ్ళు సముద్రజలం మధ్య నిటారుగా నిలబడి రాక్షసుల గుంపులాగా కనిపించే శిలాద్వీపాన్ని సమీపించారు. గండు మీనాలు ఆ శిలలను ఆనుకుని ఆగాయి. అపూర్వుడు ఆయన 6 మిత్రులు గండు మీనాలపై నుంచి దిగి శిలాద్వీపంలో అడుగుపెట్టారు. పెద్ద పెద్ద బండల వంటి శిలల మధ్య అసంఖ్యాకమైన గుహలు కనిపించాయి. సముద్రపు దొంగలు దాచిన నిధి ఏ గుహలో ఉన్నదో తెలుసుకోవడం ఎలా? అది అంత సులభంగా కనిపించలేదు. కుర్రవాళ్లు ముందున్న గుహలోకి తొంగి చూశారు. అక్కడ ఏదో తలతలా మెరుస్తూ కనిపించడంతో సమీరుడు వంగి మెల్లగా గుహలోపలికి చొరబడ్డాడు. చుట్టూ చీకటి, నేల చిత్తడిగా ఉన్నది. సమీరుడు మోకాళ్ల మీదకి వంగి ముందుకు పాకసాగాడు. కానీ గుహలోపలి బొరియలలోని పాములు బుస్సుమనడంతో వాడు భయపడి వెనక్కు వచ్చేశాడు. సరే, ఇప్పుడు ఎలాగో ఈ శిలాద్వీపాన్ని కనుగొన్నాం. మరోసారి వచ్చి నిధిని నింపాదిగా వెలికి తీయవచ్చు. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోదాం అన్నాడొక కుర్రవాడు సమీరుణ్ణి ఓదారుస్తూ. అరవకండి అని సైగ చేసి ఈ బండ చాటున దాక్కుందాం రండి అంటూ అపూర్వుడు ముందుకు నడిచాడు. క్షణంలో 7 గుట్టు చప్పుడు కాకుండా పెద్ద బండ చాటున దాక్కున్నారు. బండ కవతల వైపు నుంచి ఎవరో బిగ్గరగా నవ్వడం వినిపించింది. అపూర్వుడు ఆ శబ్దాన్ని జాగ్రత్తగా వినసాగాడు. ఈనాటికి అంటే 10 సంవత్సరాల తర్వాత మన కోరిక నెరవేరింది. మన కలలు ఫలించి నిధి మన వశమైంది. మనకు అడ్డుపడిన శత్రువులు ఈ పాటికి నరకంలో ఏడుస్తూ ఉంటారు అన్న కఠోర కంఠస్వరం వినిపించింది. అందరూ నరకంలో లేరు గురు, ఇంకా కొందరు జైళ్లలోనే ఉన్నారు అన్నాడు మరొకడు నవ్వుతూ. ఆలస్యం చేయకండి, త్వరగా మన నిధిని పడవలేకి చేర్చాలి అని ఆజ్ఞాపించాడు ఒకడు దృఢమైన కంఠస్వరంతో. నాకు ఆకలి వేస్తున్నది. మొదట కడుపు నిండా తినాలి, తర్వాతే మరొక పని. మన వశమైన నిధి రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరిపోలేదులే అన్నాడు ఇంకొకడు. ముందు వచ్చిన పని పూర్తి చేయండి. నిధిని పడవలోకి చేర్చి ఆ పిమ్మట కావలసినంత తినవచ్చు, తాగవచ్చు అని ఆజ్ఞాపించాడు మొదటివాడు. అపూర్వుడు బండల మధ్య సందుగుండా తొంగి చూశాడు. బండకు అవతల వైపున 5 దృఢకాయలు నిలబడి ఉన్నారు. నగలు నిండిన పెట్టెలు గుహ లోపలి గోతులలో ఉన్నాయి. సముద్రపు దొంగలు ఆ పెట్టెలను ఒక్కొక్కటిగా వెలుపలికి తీసి పడవలోకి చేర్చడం కనిపించింది. వాళ్ల పని పూర్తి కావడానికి 6 గంట సేపు పట్టింది. సరే, ఇప్పుడు రండి, భోజనం చేద్దాం అని ఆజ్ఞాపించాడు వాళ్ళ నాయకుడు. 2 దృఢకాయలు పాత్రల నిండుగా ఉన్న వంటకాలను, పీపాల నిండా ఉన్న పానీయాన్ని పడవ నుంచి దించి తెచ్చి ఒక చెదునైన బండ మీద పెట్టారు. వాటి చుట్టూ కూర్చొని దొంగలు సంతోషంగా తింటూ, తాగుతూ, ఆడుతూ, పాడుతూ పట్టరాని ఆనందంతో విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు. కొంతసేపటికి సద్దుమణిగింది. వాళ్ళందరూ స్పృహ కోల్పోయి అలాగే నిద్రపోయారు. రండి, మనం తప్పించుకోవడానికి ఇదే సరైన తరుణం అన్నాడు అపూర్వుడు ముందుకు నడుస్తూ. గండు మీనాలెక్కడా అన్నాడు ఒక కుర్రవాడు. అవి సముద్రంలో హాయిగా ఉన్నాయి. అయినా మనం ఇప్పుడు అమూల్యమైన నిధిగల ఆ పడవలో ప్రయాణం చేద్దాం అంటూ అపూర్వుడు దొంగలు తెచ్చిన పడవకేసి చేయి చూపుతూ అటుకేసి నడిచాడు. కుర్రవాళ్ళు అమితోత్సాహంతో పరుగున వెళ్ళి పడవలోకి ఎక్కారు. మరుక్షణమే గండు మీనాలు వచ్చి తమ తలలతో పడవను ముందుకు తోశాయి. కుర్రవాళ్ళు తెడ్లను అందుకున్నారు. సముద్రపు దొంగలు తప్పతాగి స్పృహ తప్పి పడిపోయిన శిలాద్వీపాన్ని వదిలి పడవ తీరం కేసి వేగంగా కదలసాగింది.